ఫ్రెండ్స్, మనం రైనీ సీజన్లో వర్షం పడుతున్నప్పుడు డ్రైవింగ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవింగ్ చేయాలి. ఎక్కువ స్పీడ్గా అనేది వెళ్ళొద్దు. సడన్ బ్రేక్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలి. సడన్ బ్రేక్ అనేది కొట్టొద్దు. సో మనం సడన్ బ్రేక్ కొట్టకుండా ఉండేందుకు ముందున్న కార్కి వెళ్ళినప్పుడు సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మనం టర్నింగ్స్ తీసుకున్నప్పుడు రైట్ కానీ లెఫ్ట్ కానీ ఖచ్చితంగా ఇండికేటర్స్ అనేది బాగా వాడాలి. వర్షంలో మనం ఎంత జాగ్రత్తగా అన్ని వైపులో గమనించుకుంటూ డ్రైవింగ్ చేసామో చాలా చక్కగా ఉంటుంది డ్రైవింగ్. మనం తొందరపడి మనం సైడ్ చూడకుండా ఇండికేటర్స్ తీయకుండా మిర్రర్ చూడకుండా మీరు సడన్గా రైట్ లెఫ్ట్కి వచ్చారంటే ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకు వర్షం కారణంగా రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్కు వాటర్ వచ్చి సరిగ్గా కనిపించదు. అందు గురించి చాలా వరకు ఒక లైన్లో పెట్టుకుని డ్రైవింగ్ చేయడం అలవాటు చేసుకోండి. స్ట్రైట్గా డ్రైవింగ్ చేయండి. మనం లెఫ్ట్ కానీ రైట్ కానీ వచ్చే ముందు ఖచ్చితంగా ఇండికేటర్స్ అనేది వాడుతూ సైడ్ చూస్తూ రావడం అనేది కరెక్ట్ పద్ధతి. వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మనకు లెఫ్ట్ సైడ్ వాటర్ ఎక్కువ ఉంటాయి. చాలా వరకు మీరు డివైడర్ పక్కన డ్రైవింగ్ చేసి ట్రై చేయండి.